ఫస్ట్ పాయింట్ వచ్చేసి హ్యావ్ హ్యాజ్ అని ఎప్పుడు ఉపయోగించాలంటే ఒకరి దగ్గర ఏదో ఉంది, ఒకరి దగ్గర ఏదో ఉంది అని చెప్పడానికి మనం హ్యావ్ లేదా హ్యాజ్ ఉపయోగిస్తాం. ఒకరి దగ్గర ఏదో ఉంది అని చెప్పడానికి మనం హ్యావ్ లేదా హ్యాజ్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక మొబైల్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక మొబైల్. ఇప్పుడు నాకు ఒక మొబైల్ ఉందన్నా, నా దగ్గర ఒక మొబైల్ ఉందన్నా ఒకటే అక్కడ. ఓకే, మనం అక్కడ నాకు, నా దగ్గర ఇట్లా ట్రూ ట్రాన్స్లేషన్ చూడొద్దు, అక్కడ సిచ్యువేషన్ ఉంది. ఓకే, నాకు ఒక మొబైల్ ఉంది అంటే నేను ఒక మొబైల్ ని కలిగి ఉన్నాను అని అర్థం. అంటే ఇలాగా నా దగ్గర ఏదో ఉంది, నాకేదో సొంతం అని చెప్పినప్పుడు హ్యావ్ లేదా హ్యాజ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉపయోగించాలి. ఓకే, మనకు తెలుసు హ్యాజ్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎప్పుడైతే ఉంటాయో వాటికి మాత్రమే హ్యాజ్ ఉపయోగించాలి, మిగతా అన్నిటికీ మనం హ్యావ్ ఉపయోగించాలి. ఓకే, సరే, నాకు ఒక మొబైల్ ఉంది అంటే మనం ఏం చెప్పొచ్చు? ఐ హ్యావ్ ఏ మొబైల్. ఓకే, ఇంకొక సెంటెన్స్ తీసుకుందాం. అతనికి ఒక కార్ ఉంది అంటే ఇక్కడ హ్యాజ్ ఎందుకు వచ్చింది అంటే హీ అంటే యా. ఓకే, నెక్స్ట్, ఆమెకి చాలా బంగారం ఉంది అన్నాం అనుకోండి. ఆమెకి చాలా బంగారం, he has a lot of gold. ఓకే ఓకే, ఆమెకు ఓకే, she has a lot of gold. యా, ఓకే. ఇంకొక సెంటెన్స్ చూస్తే, వారికి 2 షాపులు ఉన్నాయి. They have two shops. ఏ ఎప్పుడు ఒకటి చెప్పినప్పుడు ఏ. ఇప్పుడు ఒక కారు కాబట్టి ఏ, ఒక మొబైల్ కాబట్టి ఏ. ఓకే, 2 అంటే ప్లూరల్ కదా. యా, ఇక్కడ మళ్ళీ ఏ అవసరం లేదు, డైరెక్ట్ గా దే హ్యావ్ 2 షాప్స్. యా, మరి ఇక్కడ మరి చాలా బంగారం ఉంది అన్నాం కదా, మరి ఇక్కడ ఏ ఎందుకు వచ్చింది అని డౌట్ ఉందా? బంగారం అనేది ఒకటే, ఇక్కడ ఏ లాట్ ఆఫ్ అన్నది ఇదంతా కలిపి ఒకటే పదం. ఓకే, ఏ లాట్ ఆఫ్ అంటే చాలా అని అర్థం. ఓకే, ఇదంతా కలిపి సపరేట్ గా ఏ ఒకటి, లాట్ ఒకటి, ఆఫ్ ఒకటి కాదు, ఇదంతా కలిపితేనే ఒకటి. ఓకే, ఇది మొత్తం కూడా చాలా అనే మీనింగ్ ని కన్వే చేస్తుంది. ఓకే, యా, ఒక అన్నప్పుడు ఏ ఈ విధంగా. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మనకి ఇక్కడ మళ్ళీ ఏ అవసరం లేదు, 2 షాప్స్. ఓకే, ఇది. ఓకే, సరే, ఇప్పుడు ఇవే సెంటెన్సెస్ ని మనం ఒక నెగిటివ్ లోకి మార్చాలనుకోండి. నెగిటివ్ అంటే ఇప్పుడు ఉంది అంటే ఆపోజిట్ లేదు అని చెప్పాలి. నాకు ఒక మొబైల్ ఉందంటే నాకు ఒక మొబైల్ లేదు. అతని దగ్గర ఒక కారు ఉంది అంటే అతని దగ్గర ఒక కారు లేదు. ఆమెకు చాలా బంగారం ఉంది అంటే ఆమెకు చాలా బంగారం లేదు. వారికి 2 షాపులు ఉన్నాయి అంటే వారికి 2 షాపులు లేవు. వీటిని మనం నెగిటివ్ సెంటెన్సెస్ అంటాం. ఓకే, ఇలాగ చేంజ్ చేయాలి అంటే మనకు ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే ఏ సెంటెన్స్ అయినా సరే నెగిటివ్ లోకి చేంజ్ చేయాలంటే ఒక హెల్పింగ్ వెర్బ్ అవసరం. మనకి ఒక హెల్పింగ్ వెర్బ్ అవసరం. ఇక్కడ ఈ ప్యాటర్న్ లో అంటే వీటికి ఒక హెల్పింగ్ వెర్బ్ కావాలి నెగిటివ్ చేయాలంటే. ఓకే, ఆ హెల్పింగ్ వెర్బులు ఏంటంటే ఇక్కడ ఉపయోగపడేవి డూ, డస్ అన్నమాట. ఓకే, డూ, డస్ తీసుకుంటాం. ఇక్కడ డూ, డస్ అనే హెల్పింగ్ వెర్బులు యాడ్ అవుతాయి. ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ హ్యావ్ నుండే హ్యాజ్ వచ్చింది కానీ హ్యాజ్ డైరెక్ట్ గా లేదు అని చెప్పుకున్నాం. అంటే ఈ హ్యావ్ అనే పదానికి డస్ యాడ్ అవటం వల్ల, ఓకే, ఈ హ్యావ్ అనే పదానికి డస్ యాడ్ అవటం వల్ల ఓకే, హ్యావ్ కాస్త హ్యాజ్ గా మారిపోయింది. అంతేగాని డైరెక్ట్ గా మనకి హ్యాజ్ అనేది లేదు. ఓకే, హ్యావ్ అనే పదానికి డూ అనేది కనుక యాడ్ అవుతాయి. ఓకే, హ్యావ్ అనే పదానికి డూ అనే పదం యాడ్ అయితే ఆ పదంలో ఎప్పుడు మనకి ఎలాంటి చేంజెస్ ఉండదు. హ్యావ్ లాగానే ఉంటుంది. ఎక్కడైనా సరే డూ యాడ్ అయింది అంటే దాంట్లో మనకి ఎలాంటి చేంజెస్ ఉండదు. దాంట్లో డూ ఉంది అని అర్థం, కాకపోతే ఎలాంటి చేంజెస్ కనిపించవు. మనకి ఏదైనా హెల్పింగ్ వెర్బ్ ఏదైనా ఉంది అందులో అనుకుంటే డూ ఉంటది అనమాట. ఓకే, హ్యాజ్ ఉంది అంటే డైరెక్ట్ గా హ్యాజ్ లేదు. హ్యావ్ అనే పదానికి డస్ యాడ్ అవటం వల్ల మనకి హ్యాజ్ వచ్చింది. క్లియరా అండి? ఇంతవరకు క్లియరా? క్లియర్. ఓకే,
అందరికి క్లియర్ అండి? ఇంకేమైనా డౌట్ ఉందా? ప్లీజ్ అండి లెట్ మీ నో. క్లియర్ సార్. క్లియర్. ఎందుకంటే మనకి హ్యాజ్ అనే పదం డైరెక్ట్ గా లేదు, హ్యావ్ కి డస్ యాడ్ అవటం వల్ల హ్యాజ్ అయింది. ఓకే, మళ్ళీ ఒకవేళ మనం హ్యాజ్ అని కనుక సపరేట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమైతుంది? హ్యాజ్ అని సపరేట్ చేస్తే హ్యావ్ ప్లస్ డస్, మళ్ళీ హ్యావ్ ప్లస్ డస్ గా విడిపోతుంది. ఓకే ఓకే, హ్యావ్ ప్లస్ డస్ గా విడిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నెగిటివ్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు నెగిటివ్ చేయాలంటే మనకి ఏదో ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కదా. ఇప్పుడు హ్యావ్ లో ఏముంది మనకి? అక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏముంది? డూ ఉంది. కాబట్టి ఐ హ్యావ్ డూ సపరేట్ చేసి ఈ డూ ని మనం నెగిటివ్ చేసేస్తాం. ఐ డోంట్ హ్యావ్ ఏ మొబైల్. క్లియర్ ఇంతవరకు? నాకు మొబైల్ ఉంది పై సెంటెన్స్, కింది సెంటెన్స్ ఏమో నాకు మొబైల్ లేదు. ఓకే, యా, ఇక్కడ హీ హ్యాస్ ఏ కార్ అన్నాం, అతనికి కార్ ఉంది. హ్యాజ్ లోంచి డస్ బయటకు వచ్చింది. ఓకే, దీన్ని నెగిటివ్ చేసేసినాం, డజంట్. మళ్ళీ హ్యాజ్ ఉంటుందా? హ్యావే ఉంటది, ఎందుకంటే డస్ బయటకు వచ్చేసింది కదా. ఓకే, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ లో హ్యాజ్ ఉంది, ఇక్కడ కూడా హ్యాజే కదా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ఎప్పుడు హ్యాజే ఉండాలి అని. ఓకే, ఎప్పుడు ఉంటది హ్యాజ్? డస్ అందులో హ్యావ్ లో మిక్స్ అయినప్పుడు హ్యాజ్ గా మారిపోతుంది, కానీ సపరేట్ అయిందంటే మళ్ళీ హ్యావే కదా. ఓకే, యా, ఇక్కడ అన్నమాట. ఓకే, హీ డజంట్ హ్యావ్ ఏ కార్. ఓకే, అతనికి కార్ లేదు. ఓకే, నెక్స్ట్ షీ హాజ్ ఏ లాట్ ఆఫ్ గోల్డ్. దీన్ని నెగిటివ్ చేసేస్తే షీ డజంట్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ గోల్డ్. ఓకే, యా, వారికి 2 షాపులు ఉన్నాయి అంటే వారికి 2 షాపులు లేవు. దే డోంట్ హ్యావ్ two shops. యా, దే డోంట్ హ్యావ్ 2 షాప్స్. ఇది అన్నమాట. క్లియర్ కదా ఇంతవరకు? క్లియర్ కదా? ఇప్పుడు అతనికి ఒక మొబైల్ ఉందా అని క్వశ్చన్ అడగాలి. ఉందా అని క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ అడగాలంటే ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ కంటే హెల్పింగ్ వెర్బ్ ముందుకు రావాలి, అప్పుడు అది క్వశ్చన్. క్వశ్చన్ అడగాలంటే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ కంటే ముందే ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, అప్పుడే అది క్వశ్చన్ అవుతుంది. యా, ఇప్పుడు హ్యావ్ లో డూ ఉంది కాబట్టి ఆ డూ ని మనం ముందుకు తీసుకెళ్తే క్వశ్చన్ అయిపోద్ది. ఓకే, అప్పుడు ఏం వస్తుంది? మనం డూ ఐ హ్యావ్ ఏ మొబైల్. ఓకే, డూ ఐ హ్యావ్ ఏ మొబైల్. ఓకే, ఇప్పుడు కొంతమందికి క్వశ్చన్ డౌట్ అనమాట. డౌట్ ఏంటంటే అసలు ఇక్కడ డూ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, ఇప్పుడు డూ ఎందుకు వచ్చింది మనకి, ఎక్కడి నుంచి వచ్చిందండి డూ? హ్యావ్ లోనే ఆల్రెడీ డూ ఉంటది. ఓకే, హ్యావ్ లోనే ఆల్రెడీ డూ ఉంటది కాబట్టి ఆ డూనే బయటకు వచ్చేసి మనకి ఓకే క్వశ్చన్ గా మారిపోయింది. ఇది రూల్ అన్నమాట. ఓకే, యా, ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అడగాలనుకోండి, ఈ డోంట్ కాస్త ముందుకు తీసుకెళ్ళండి. Don't have mobile. మొబైల్. నా దగ్గర మొబైల్ లేదా ఏంటి? నా దగ్గర మొబైల్ లేదా, ఇదేమో నా దగ్గర మొబైల్ ఉందా. ఓకే, ఉందా, నా దగ్గర మొబైల్ ఉందా అంటే డూ ఐ హ్యావ్ ఏ మొబైల్. నా దగ్గర మొబైల్ లేదా అంటే డోంట్ ఐ హ్యావ్ ఏ మొబైల్. ఓకే, నా దగ్గర మొబైల్ ఉంది, ఐ హ్యావ్ ఏ మొబైల్. నా దగ్గర మొబైల్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఏ మొబైల్. ఓకే, సేమ్ ఇది ఇక్కడ కూడా క్వశ్చన్ అడగాలి. అతనికి ఒక కార్ ఉందా అని క్వశ్చన్ అడగాలి. మనకి ఇప్పుడు డస్ ముందు తీసుకొస్తాం. ఓకే, డస్ హీ హ్యావ్ ఏ కార్. డస్ హీ హ్యావ్ ఏ కార్. అతనికి కార్ ఉందా? డస్ హీ హ్యావ్ ఏ కార్. డస్ హీ హ్యావ్ నాట్ హ్యాజ్. హ్యావ్ అండి, హ్యావ్ ఏ. ఎందుకు హ్యావ్? క్వశ్చన్ అడుగుతున్నాం. హ్యాజ్ ఎట్లొచ్చింది? ఈ రెండింటిని మిక్స్ చేస్తే హ్యాజ్ వచ్చింది. మళ్ళీ హ్యాజ్ సపరేట్ అయింది అనుకోండి, అంటే డస్ బయటకు వచ్చింది అనుకోండి, మళ్ళీ హ్యావే ఉంటది కదా. ఓకే, ఇప్పుడు 2 + 3 3 + 2 కలిపితే 5. ఓకే, 2 + 3 కలిపితే 5. మళ్ళీ ఇప్పుడు ఈ 5 ని సపరేట్ చేసి 3 లాగా 2 లాగా సపరేట్ చేస్తే ఒక 3 రూపీస్ ఖర్చు పెడితే ఇంకా మిగిలేదు 2 కదా. ఓకే, యా, ఇదే కాన్సెప్ట్ మనకి ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు హ్యాజ్ ఎట్లా వచ్చింది? హ్యావ్ కి డస్ యాడ్ అవటం వల్ల హ్యాజ్ వచ్చింది. ఈ రెండు మిక్స్ చేయటం వల్ల హ్యాజ్ వచ్చింది.
మళ్ళీ హ్యాజ్ ని సపరేట్ చేసామనుకోండి, హ్యావ్ లాగా ఉంటది, డజ్ లాగా ఉంటది, మళ్ళీ హ్యాజ్ ఉండదు. ఇదే కాన్సెప్ట్ లో ఇక్కడ హ్యాజ్ సపరేట్ అయింది, ఎందుకు? క్వశ్చన్ అడగాలి కాబట్టి హ్యాజ్ లోంచి డజ్ బయటకు వచ్చింది. ఇంకా మళ్ళీ ఉండేది హ్యావే, మళ్ళీ హ్యాజ్ ఉండదు. ఓకే, ఇది రూల్ అన్నమాట. అర్థమైందండి? Yes, sir. శ్రీదేవి గారు క్లియరా? క్లియర్ సార్, క్లియర్. యా, ఓకే, ఐఎమ్ నాట్ క్లియర్ సార్. ఓకే, యా. ఇప్పుడు మామూలుగా మీరేం చెప్పారంటే సింగులర్ ఉంది కదా, అంటే ఇక్కడ సింగులర్ అంటే హీ షీ ఇట్ అని చెప్పారు మీరు. అప్పుడు సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ అనే ఫామ్ మనం మాత్రమే యూజ్ చేయాలి అన్నారు కదా. అవునండి, కరెక్టే. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాజ్ యూజ్ చేసినాం, మీరు చెప్పింది కరెక్టే. ఓకే, కానీ ఇది ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ లోనే ఉంటది ఇట్లా. ఓకే, మనం క్వశ్చన్ అడగాలనుకోండి, ఒక హెల్పింగ్ వెర్బ్ కావాలి మనకి ఖచ్చితంగా. ఓకే, హెల్పింగ్ వెర్బ్ కావాలి అంటే ఈ సెంటెన్స్ లో ఏముంది హెల్పింగ్ వెర్బ్ అని చూస్తే మనకి హ్యాజ్ లోనే డజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఓకే, యా, డజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి అది హ్యాజ్ అయింది. ఈ సెంటెన్స్ మనకి ఎట్లా ఉంది అంటే, ఓకే, యా, హీ డస్ హ్యావ్ లాగా ఉంది. ఓకే, డస్ యా, ఇట్లా చెప్పాం. ఇది ఏంటంటే రూడ్ గా మాట్లాడినట్టుంటది, కొంచెం స్ట్రాంగ్ గా ఫీలింగ్ అన్నమాట. ఓకే, ఎంఫసైజ్ చేసి చెప్పినట్లు ఉంటది కాబట్టి ఇట్లా యూజ్ చేయం, చెప్పినట్టు ఉంటుంది. యా, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఇట్లా నేను రాసా ఇప్పుడు, అంతే. ఇప్పుడు ఇక్కడ హ్యాజ్ ఉందంటే అండి డైరెక్ట్ గా హ్యాజ్ లేదు, డజ్ హ్యావ్ రెండు ఉన్నాయి ఇక్కడ. రెండు కలిపితే ఇక్కడ మిక్స్ అయ్యి హ్యాజ్ వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడగాలి కాబట్టి ఈ డజ్ ఏం చేసినాం అంటే సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చినాం. ఓకే, ఈ హ్యాజ్, ఈ హీ ఇక్కడికి వచ్చింది, డజ్ హీ, మళ్ళీ ఇక్కడ మిగిలింది హ్యావే కదా మనకి. ఓకే, ఇది అన్నమాట రూల్. అర్థమైందండి శ్రీదేవి గారు? అర్థమైందా ఇప్పుడేనా? Yes, I got it. ఓకే, సరే, ఒకవేళ అర్థం కాకపోయినా సరే ఇది రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు యాప్ లో అప్లోడ్ చేస్తాను, మళ్ళీ చూడండి. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తాం కదా, అప్పుడైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం. యా, ఆమెకు చాలా బంగారం ఉంది అంటే షీ హాజ్ ఏ లాట్ ఆఫ్ గోల్డ్. ఆమెకు చాలా బంగారం ఉందా అని క్వశ్చన్ అడిగితే యా, డజ్ ఎందుకు తీసుకున్నాం మనం? డూ ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ థర్డ్ పర్సన్ అని చెప్పొద్దు మనం, ఇక్కడ ఆల్రెడీ హ్యాజ్ ఉంది కాబట్టి హ్యాజ్ లో డజ్ ఉంటది కాబట్టి ఆ డజ్ బయటకు తీసుకున్నాం. ఓకే, యా, డజ్ షీ యా హ్యావ్ ఏ లాట్ ఆఫ్ గోల్డ్. ఆమెకు చాలా బంగారం ఉందా? యా, ఆమెకు చాలా బంగారం లేదు అంటే ఏ లాట్ ఆఫ్ గోల్డ్. ఆమెకు చాలా బంగారం లేదు. ఆమెకు చాలా బంగారం లేదా అంటే ఏ లాట్ ఆఫ్ గోల్డ్. ఓకే, ఇది వారికి 2 షాపులు ఉన్నాయి లేదు. ఓకే, వారికి 2 షాపులు ఉన్నాయా అని క్వశ్చన్ అడిగితే డూ దే హ్యావ్ 2 షాప్స్. యా, వారికి 2 షాప్స్ ఉన్నాయా? ఓకే, వారికి 2 షాప్స్ లేవా అంటే డోంట్ దే హ్యావ్ 2 షాప్స్. వారికి 2 షాపులు లేవా? ఓకే, ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, అసలు హ్యావ్ హ్యాజులు ఎప్పుడు ఉపయోగిస్తాం? అంటే ఒకరి దగ్గర ఏదో ఉంది అని చెప్పడానికి హ్యావ్ లేదా హ్యాజ్ ఉపయోగిస్తాం. క్లియర్ కదా? ఇంతవరకు క్లియరా? ఓకే, యా, ఇప్పుడు వాంట్స్ లను ఎప్పుడు ఉపయోగించాలో చూద్దాం. ఓకే, ఒకరికి ఏదో కావాలి అంటే వాళ్ళ దగ్గర లేదు, అది వాళ్ళకి కావాలి. ఓకే, ఉందంటే హ్యావ్ హ్యాజ్ ఉపయోగిస్తాం. ఒకరికి ఏదో కావాలి అని చెప్పడానికి మనం వాంట్స్ ఉపయోగిస్తాం. ఓకే, ఇంకా సేమ్ రూల్స్ పైన మనం ఏదైతే డిస్కస్ చేశామో సేమ్ రూల్స్ ఇంకా. ఓకే, ఇక్కడ వాంట్స్ ఉందంటే వాంట్స్ డైరెక్ట్ గా లేదు, వాంట్ అనే పదానికి డస్ యాడ్ అవటం వల్ల వాంట్స్ గా మారింది. వాంట్ లో ఆటోమేటిక్ గా డూ ఉంది. ఓకే, సేమ్ రూల్స్ ఇంకా. క్లియర్ కదా? ఓకే, కొన్ని సెంటెన్సెస్ చూస్తే చూడండి, ఇక్కడ నాకు ఒక మొబైల్ కావాలి, ఐ వాంట్ ఏ మొబైల్, నాకు ఒక మొబైల్ కావాలి. ఇక్కడ వాంట్ ఎందుకు వచ్చింది? వాంట్స్ ఎందుకు రాలేదు?
కావాలి అది ఐ కాబట్టి I. ఐ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి కాదు కాబట్టి ఓకే మనకు ఒకటే థర్డ్ పర్సన్ సింగులరా థర్డ్ పర్సన్ సింగులర్ కాదా ఈ రెండే ఇంకా మనకి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అవన్నీ తీసేసేయండి థర్డ్ పర్సన్ సింగులరా కాదా అంతే ఐ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి పాయింట్ వచ్చింది ఓకే అతనికి ఒక కార్ కావాలి అంటే He He wants a wants car. to he wants a car ఓకే he wants a car అతనికి ఒక కార్ కావాలి ఇక్కడ వాంట్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ థర్డ్ that is సింగులర్ ఉంది singular. కాబట్టి యా ఆమెకు చాలా బంగారం కావాలి She wants a lot of gold. షీ వాంట్స్ ఏ లాట్ ఆఫ్ గోల్డ్ ఆమె చాలా బంగారం కావాలి ఓకే వారికి 2 షాపులు కావాలి They want They two want- shops. They want They want two shops. 2 two షాప్స్ shops. వారికి 2 షాపులు కావాలి ఈ విధంగా ఎవరికో ఏదో కావాలి అంటే ఒకరికి ఏదో కావాలి అని చెప్పడానికి మనం వాంట్ లేదా వాంట్స్ ఉపయోగిస్తాం ఓకే ఈ కావాలనేది ఇంకా ఎక్కువ కావాలనుకోండి అది అవసరం ఓకే మోర్ వాంట్ ఈక్వల్ టు నీడ్స్ అన్నమాట ఓకే మోర్ వాంట్ ఈక్వల్ టు నీడ్ ఇంకా అది నీడ్ అవసరం మనకు ఎక్కువ ఏదో కావాలి అన్నామంటే అది ఇంకా అవసరంగా మారిపోద్ది ఓకే అలాంటి సందర్భంలో మనకి ఏదో అవసరం అని చెప్పడానికి ఒకరికి ఏదో అవసరం అన్నప్పుడు మనం నీడ్ లేదా నీడ్స్ ఉపయోగిస్తాం అకార్డింగ్ టు సబ్జెక్ట్ అక్కడ సబ్జెక్ట్ ఏది ఉంది ఆ సబ్జెక్ట్ ని బట్టి థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే నీడ్ ఇక్కడ అవసరం నాకు ఒక మొబైల్ అవసరం అంటే I need He need a mobile. mobile. యా అతనికి ఒక కార్ అవసరం అంటే He He needs needs a a car. car. యా అతనికి కార్ అవసరం లేదు కార్ అవసరం లేదు అంటే He doesn't He need does not need a car. హీ డజంట్ నీడ్ ఏ కార్ అవసరం లేదు ఓకే ఆమెకు చాలా బంగారం అవసరం లేదు అంటే He does not a lot of gold. He does does not not have- have a need. lot of gold. షీ డజంట్ నీడ్ ఏ లాట్ ఆఫ్ గోల్డ్ ఓకే ఆమెకు చాలా బంగారం అవసరం లేదు ఓకే ఇదే నేను సెంటెన్స్ ఏం రాయట్లేదు మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా Yes, sir. Yes, sir. Got it. యా మనం ఎప్పుడైనా సరే వీటిని సపరేట్ గా ప్రాక్టీస్ చేస్తే సపరేట్ గానే ఉంటుంది ఓకే వీటిని ఎప్పుడు కూడా మిక్స్డ్ గా యూజ్ చేస్తాం మనం మాట్లాడేటప్పుడు మిక్స్డ్ గా యూజ్ చేస్తాం ఆ మిక్స్డ్ గా ఎలాంటి సెంటెన్సెస్ ఉంటాయి అనేవి నేను కొన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేసి ఉన్నాను ఓకే ఇప్పుడు మనం క్లియర్ గా ఆ సెంటెన్సెస్ అయిపోయేసరికి మీకు క్లారిటీ వస్తుంది ఈ టాపిక్ మీద ఓకే చూద్దాం సరే ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ చూడండి కాలేజీలో ప్రతి ఒక్కరికి బైక్ ఉంది కానీ నాకు బైక్ లేదు కాబట్టి నాకు బైక్ కావాలి ఓకే ఎవరో పిల్లాడు ఉన్నాడు ఇంట్లో చెప్తున్నాడు అనమాట వాళ్ళ పేరెంట్స్ కి ఏం చెప్తున్నాడు కాలేజీలో ప్రతి ఒక్కరికి బైక్ ఉంది కానీ నాకే బైక్ లేదు నాకు బైక్ కావాలి ఓకే ఇలాగ మిక్స్డ్ యూజ్ చేస్తాం మనం సెంటెన్సెస్ ఓకే మనం కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తాం ఓకే కాలేజీలో ప్రతి ఒక్కరికి బైక్ ఉంది ప్రతి ఒక్కరు అంటే everyone యా ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు ఓకే has. ఉంది అని ఉంది Everyone has a Has. bike. Has a- has a have a. in college. Have Has అనుకుంటుంది. Has. హ్యాజ్ Has. ఓకే ఎవ్రీ వన్ అంటే అది సింగులర్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి అంటే ఒక్కొక్కరికి అని మీనింగ్ అనమాట అక్కడ ఓకే ఒక్కొక్కరి గురించి ఇండివిజువల్ గా మాట్లాడే వర్డ్ ఇది ఓకే మీకు ఎప్పుడైనా సరే ఎవ్రీ వన్ లేదా ఎవ్రీబడి సమ్ వన్ లేదా సంబడి నో వన్ లేదా నోబడి ఇలాంటి పదాలు కనిపించాయి అనుకోండి ఇవన్నీ సింగులర్సే థర్డ్ పర్సన్ సింగులర్స్ ఇవన్నీ ఓకే ఇవి ప్లూరల్స్ కాదు గుర్తుపెట్టుకోండి థర్డ్ పర్సన్ సింగులర్ ఇటు పక్కన ఎప్పుడు కూడా ఇదే రూల్స్ హ్యావ్ హ్యాస్ అంటే హ్యాజ్ నీడ్ నీడ్స్ అంటే నీడ్స్ వాంట్స్ అంటే వాంట్స్ ఓకే Want. ఎవ్రీ వన్ హ్యాస్ ఏ బైక్ A bike. Bike in the college. College. కాలేజ్ అంటే కాలేజ్ లో ప్రతి ఒక్కరికి బైక్ ఉంది బట్ But I don't have. I నాకు don't బైక్ have లేదు a bike. నాకు బైక్ లేదు I don't have a bike. యా ఐ డోంట్ హ్యావ్ ఏ బైక్ ఓకే కావున నాకు So I want a bike. That's why సో Have I year want compulsory. I want ఐ వాంట్ ఏ a bike. యా